ఎంపీపీగా తన పూర్తి పదవి కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన కొండ శంకర్ గారికి మన సత్సంగ్ మంత్రిని ధార్మిక సేవా కేంద్రం అయినటువంటి శ్రీ సత్యసాయి దేవాలయంలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ధార్మిక సేవ సంస్థ అధ్యక్షుడు గంగా రాధాకృష్ణ గారి అధ్యక్షతన ఇక్కడ ఉన్న పెద్దలందరూ సమావేశం ఘనంగా సన్మానించడం జరిగింది. దానిలో ఈ పోయినవు గారికి నేను కవిత్వం రాసినందులో చిన్న పురస్కారానికి ఎంపికైన కవితలో ఒక రెండే విషయాలు ఏంటంటే బియ్యం ఉంటాయి, వేడి నీళ్ళలో మరుగుతే అన్నం అవుతుంది, బెల్లము శర్కర కలిపితే పాయసం అవుతుంది, పసుపు కుంకుమలతో కలిపితే అక్షింతలై తలంబ్రాలు పడి అత్యున్నత స్థానాన్ని చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్షింతల కొండలు అదే బియ్యం గింజలు పొడి మీదికి వెళ్ళి ఎక్కువై పడి పొయ్యిలో పడితే బొగ్గు అయి బూడిదైపోతుంది. కనుక మనం అక్షింతలతో కలిసి ఉన్నాం కనుక శంకర్ కానీ నేను కానీ వీళ్ళందరికీ ఒకే బియ్యం 500 అక్షింతలు అయితే అత్యున్నత విలువ, బూడిద ఉంటే అక్కడ బొగ్గులు కలిసే పసుపు అదే నువ్వు తీసుకో.